స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని, సమర్థవంతంగా పనిచేయడానికే 34 విభాగాల ప్రైవేటీకరణ అంటున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రైవేటీకరణని అడ్డుకుంటామని ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చిందని, అవసరమైతే ఆమరణ దీక్షలు చేస్తామని కూటమి నాయకులు అన్నారని, కానీ ఇప్పుడు ఎవరూ మాట్లాడడం లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్, వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకమేనని బొత్స స్పష్టం చేశారు. మరి కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల మరి దాన్ని ప్రైవేటీకరణ చేసే నేపథ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వంలో పెద్దలకు వచ్చి చేమకుట్టినట్టు లేదు. పైపెచ్చు అది ప్రైవేటీకరణ చేస్తున్నామంటే దాని ద్వారా ఎఫిషియన్సీ పెంచడానికే చేస్తున్నారనే విధంగా వారు మాట్లాడుతున్నారు. ఇవాళ వచ్చి వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్న తమను అడిగితే ఎఫిషియన్సీ పెంచడానికంట. ఆలోచన చేయండి. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వంలో ఉన్న అధికారులు వాళ్ళు వచ్చి ఎఫిషియన్సీ కాదు, వాళ్ళు దోపిడీ చేయడానికి ఉన్నారా మీ ఉద్దేశం? ఈ ధర్మ ఇది. దీనికోసం వచ్చి మేము ఆత్మబలిదానం చేస్తారని నిరాదీక్ష చేశారు, అమర నిరాదీక్ష చేశారు. కొందరైతే పదవులకు రాజీనామాలు చేశారు మేము చేస్తామని చెప్పి. మళ్ళీ తర్వాత వచ్చి మా పదవి మాకు ఇమ్మని కోర్టులకు వెళ్ళారు. తర్వాత నిరాదీక్ష నేతలు వచ్చి ఇవాళ వచ్చి సొన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇవాళ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకే మాట, ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి ప్రైవేటీకరణకి మరి జరగడానికి వీల్లేదు. ఎంత స్థాయికైనా మనం పోరాటం చేద్దాం. ఏ రకంగానే మీరు వచ్చి కార్యాచరణ రూపొందించండి. తప్పకుండా నా తాలూకా మన పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది. అవసరమైతే నేను కూడా వచ్చి దాంట్లో పాల్గొంటానని చెప్పిన మాట కూడా మీకు అందరికీ కూడా మరి గుర్తు చేస్తున్నాను.